ఏంది అంబటి రాంబాబు పాపం నిన్న కోర్టు దగ్గర ఒక వ్యాఖ్య అయితే చేశారు. అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమురళిని చిత్రహింసలు పెడుతున్నారు అంటూ పాపం బాధపడుతున్నారు కదా. ఈ బాధను ఎలా చూడాలంటారు? కులాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి పోసాని కృష్ణమురళి. నేను కమ్మ అనుకుంటూ కమ్మలని దుష్ప్రచారంతో ఈ క్యాస్ట్లో ఇంకెవరు ఉండకూడదు, ఈ క్యాస్ట్ ఎవరికి ఎక్కడికి వెళ్ళినా కానీ తప్పుగా మాట్లాడే విధంగా చిత్రీకరించబోయాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన చిల్లర డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈరోజు జైల్లో అనుభవిస్తున్నాడు. మాట్లాడతారు ఏంటండి పాపం, ఆయన నేను ఆత్మహత్య చేసుకుంటాను 2 రోజుల్లో బెయిల్ రాకపోతే అని చెప్పి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడండి ఆయన. నేను లాయర్ని, నేను చదువుకున్న వ్యక్తిని, నేను మంచి స్టేటస్లో ఉన్న ఒక వ్యక్తిని, నాకు చాలా సినిమా నటుడిని, నేను లేకపోతే సమాజం పాడైపోతుంది, నాకు జైల్లో సౌకర్యాలు కల్పించట్లేదు, ఇవన్నీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? ఆయన నేరం నిరూపితం అయితే జైలు శిక్ష ఎవరైనా చేయాల్సిందే. ఈయనకైనా ఎగ్జామ్షన్ ఉంటుందా? ఆత్మహత్య చేసుకుని బెదిరిస్తున్నాడా? ఎవరిని బెదిరిస్తున్నాడు? జడ్జిని బెదిరిస్తున్నాడా? న్యాయ వ్యవస్థను బెదిరిస్తున్నాడా? ఎవరిని బెదిరిస్తున్నాడు అని చెప్పి పోసాని కృష్ణమురళి అనే ఒక వ్యక్తి ఒక లోఫర్ గాడు. ఆ లోఫర్ని మనం ఏ విధంగా చూసుకోవాలనేది, ఏ విధంగా మాట్లాడి చొక్కా లాక్కోవటం, రండి చూసుకుందాం అంటాం, ఏ చంద్రబాబు, ఏ లోకేష్, ఏ పప్పు అన్న రోజు ఇవన్నీ ఏమి లేవా? ఆ రోజు ఎవరు చెప్తే చేసావు? మొన్నేమన్నావు? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, నా నెలల డబ్బులు ఇచ్చాను, అందుకోసం నేను చేయాల్సి వచ్చింది. డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తావా? నేను 10 లక్షలు ఆత్మహత్య చేసుకున్నాడు అడగండి. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే 2 సార్లు స్టంట్ వేయించుకొని ఉన్నాను, ఆరోగ్యం సహకరించట్లేదు, నన్ను వీళ్ళు వ్యాన్లో వేసి తిప్పే పనిలోనే ఉన్నారు, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో నాకు తెలియట్లేదు, నన్ను వదిలేయండి, నేను క్షమాపణ కోరతాను అంటలేదే. ఆయన అంటుంది ఏంటంటే కనుక నన్ను వదిలేయండి లేదా ఊరేయండి, నేను తప్పు చేశానని తెలిస్తే నరికేయండి అంటూ మాట్లాడుతున్నాడు కదా. మరి తప్పు చేయబట్టే కదా అరెస్ట్ అయింది. తప్పు చేయకుండా నన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారా? నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారా? సమాజంలో 5 కోట్ల ఉన్న జనాభా ఆంధ్రప్రదేశ్లో వాడుకునేనా దొరికింది? ఇంకా సమాజానికి 65 ఏళ్ళ వృద్ధుడండి. మొన్నటిదాకా నవమన్మధుడు లాగా తిరిగాడు రోడ్డు మీద. నవమన్మధుడు నేనని చెప్పుకొని తిరిగాడు కదా. అదేదో రాజాగా చేపల జ్వరంలో నా చేపలు మిస్ అయినాయి అన్నట్టు నేను చేసిన తప్పులు మొత్తం క్షమాపణతో అయిపోతాయా? అవోగా. ఏదైనా కానీ చట్టపరంగా శిక్ష తీసుకుంటారు. తీసుకోవాల్సిన బాధ్యత దానికి న్యాయ వ్యవస్థకి ఉంది. ఆ న్యాయ వ్యవస్థలో ఎన్ని మార్పులు చేసినా కానీ అతని యొక్క అరాచకాలు ఇంకా చాలా చాలా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతన్ని ఇంకా తాడు పార్టీ హింస ఇన్ని గుర్చేయలేదు. ఒకప్పుడు అచ్చెన్నాయుడికి వాస్తవంగా ఫైల్స్ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి నేను దగ్గరగా ఉన్నానని చెప్పినా కానీ రోడ్డు మీద తిప్పిన పరిస్థితులు లేవా? ఇప్పుడు ఏ అరెస్ట్ అయినా చూడండి, గతంలో టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేయాలంటే రేతిరోడ్ 12కి 100-150 మంది పోలీసులు మోహరించి నిజం నిరూపణ కాకుండా కూడా 41A నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. వీళ్ళు రమ్మని బతిలు ఆడుతున్నారు. వాస్తవం కాదా? రెడ్ బుక్ పరంగా అరెస్ట్ చేస్తున్నారా? వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వాళ్ళు చేసిన తప్పుల వల్ల కానీ ఈ యొక్క సబ్జెక్ట్ తీసుకొని న్యాయ వ్యవస్థ దొరుకుతుంది. నిజంగా లోకేష్ గారు కనుక కన్ను చెదిరి ఒక సామాన్య కార్యకర్తలాగా టీడీపీ కార్యకర్తలు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎంతో మంది కేసుల మీద ఇబ్బంది పడ్డారు, ఎవరికి న్యాయం చేయలేకపోయింది టీడీపీ పార్టీ. 20 ఏళ్ళ చనిపోయిన చంద్రకి కూడా న్యాయం చేయలేకపోయింది పార్టీ. నడి రోడ్డు మీద ఇచ్చారండి. ఎన్ని రోజులు? 9 నెలల తర్వాత సిఐటికి అప్పచెప్పాలా? తోటా చంద్రని నడి మీద నరికినాన్ని చంద్రబాబు నాయుడు కోసం ప్రాణం త్యాగం చేసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం త్యాగం చేసిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. అందరికీ వాస్తవంగా న్యాయం జరుగుతుందా? నిన్న జీబీఆర్ గారు అంటే మన మాచర్ల ఎమ్మెల్యే గారు చెప్పిన మాట కూడా, కార్యకర్తల చేత నేను తిట్లు తింటూ నేను వాళ్ళని తిడుతూ కంట్రోల్లో పెట్టుకుంటా వస్తున్నాను అన్నాడు. నిజంగానే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అవసరమైతే అమలు అవుతుంటే కనుక ఇదంతా జరిగే అవకాశం ఉందంటారా? కార్యకర్తలని నాయకులు తిడుతూ, నాయకులు కార్యకర్తల చేత తిట్టించుకుంటూ అది టీడీపీ లీడర్స్ ఎవరైనా కానీ తిట్టించుకుంటూ ఉండేవాళ్ళు అంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం అంబటి రాంబాబు చెప్పినట్టు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అమలైతే అసలు అంబటి రాంబాబు అనే పేరు చాలా మర్చిపోయారండి. వాడు సత్తెనపల్లికి పనికిరాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసి పక్కనేసాడు. అతను కొత్తగా అక్కడ ఇన్ఛార్జిని వేశారు. అసలు అంబటి రాంబాబు చెప్పేది ఏంది? సాక్షాత్తు మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. ప్రతి నాయకుడు, దెబ్బతిన్న ప్రతి వ్యక్తి రివెంజ్ తెచ్చుకునే అవకాశం లేకపోయినా కానీ అతన్ని ఏమీ చేయలేకపోతున్నాం, వాళ్ళ ముందులే తిరిగి వాళ్ళే తొడగలు కొడుతుంటే ఏం చేయగలరు? పార్టీ కార్యకర్తలు, క్యాడర్ అంతా ఏమైపోతా ఉంది? వాస్తవం చెప్పండి. రెడ్ బుక్ రాజ్యాంగం కనుక అమలైతే
ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 10 లక్షల హత్యలు జరుగుండే ఈ పార్టీకి. జరుగుతున్నాయి అంట కదా, చంపేస్తున్నారంట కదా అసలు. ఏ పేపర్ వాళ్ళ సాక్షి పేపర్లోనే ముందుకి వెనక్కి ముందుకు చూపించినా కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒక్క హత్య జరిగిందని చెప్పండి. నేను చెప్తున్నా, ఒక హత్య టీడీపీ హయాంలో కక్ష కార్పణ్యాల మధ్యలో జరిగిందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత, నిరుద్యోగులు, వీళ్ళందరినీ కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. వచ్చి 9 నెలలు అవుతున్నా సరే వాళ్ళకి ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదు. దాంట్లో ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వకుండా ప్రజల్ని, విద్యార్థుల్ని అందరినీ మోసం చేశాడు. విద్యార్థుల తల్లిదండ్రులని మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం అంటూ వైఎస్ఆర్సీపీ చేసిన యువత పోరు ఎలా చూడాలంటారు? యువత పోరుని మరి గతంలో చూస్తే కనుక ఇదే పేరుని ఫీజు పోరు అని పెట్టి తర్వాత యువత పోరుగా మార్చారు. ఈ పోరు మార్పు ఎందుకు జరిగిందంటారు? 2 విషయాలండి. ఫీజు పోరు, యువత పోరు, 2 విషయాలని మనం గుర్తుపెట్టుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఓడించింది, 11 సీట్లు పరిమితం చేసింది ఆ యువతే. అతని ప్రభుత్వంలో ఏ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఎవరికి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ విద్యా దీవెన కానీ ఇవ్వకపోవటం వల్ల గతంలో కొంతమంది అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మొత్తం తమ సొంత ఖర్చులను వెచ్చించి ఆ డబ్బులతో సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కాలేజీలు అందరికీ ఫోన్ చేసి అందరితో మాట్లాడి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రాబోతా ఉన్నాయి, మీరు రాబోతుల్లో చూస్తా ఉన్నారు, వాళ్ళకి కట్టే ఫీజులు మొత్తం మేమే భరాయిస్తాం, మేమే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే విద్యా సంవత్సరంలో 4 సంవత్సరాలు రన్నింగ్లు అయితే ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు 2వ సంవత్సరం 3వ సంవత్సరం జగన్ ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వకుండా పోయింది. 4వ సంవత్సరం చదివిన విద్యార్థులు కూడా ఇవ్వకుండా పోయింది. ఫీజు బకాయిల్ని అట్లా పెట్టేసి నాకే సంబంధం లేదన్నట్టుగా వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇంకా 9 నెలలు కూడా ఇప్పుడే 9 నెలలు అయిందని మీరే చెప్తా ఉన్నారు. ఈ 9 నెలల్లో ఏం చేసింది అని చెప్పి అంటే అసలు 5 సంవత్సరాల్లో ఏం చేసావు అని చెప్పి ప్రతి విద్యార్థి అడుగుతా ఉన్నాడు, ప్రతి యువత అడుగుతా ఉంది. నీ సంగతి ఏంటి చెప్పంటే ఏం చెప్పట్లేకపోతుంది. సో మన దీని విద్యా పోరులో కూడా నేను 2 పోరులు చూశానండి. వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్లో మిర్చి యార్డ్లో చూశాను ఒక పోరు. అక్కడ ఆయన చేసిన దాంట్లో ఒక రైతు లేడు, రైతులకి న్యాయం చేస్తాను వచ్చిన దాంట్లో. నిన్న విద్యాపూర్లో ఒకడికి కూడా నెత్తి మీద జుట్టు లేకుండా 60 సంవత్సరాలు వచ్చినాడు కూడా నేను యువతని చదువుకున్నానంటే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి ఇస్తాడా, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారా? ఏదో అర్థం కాకుండా ఏదో జేబు దొంగల్లాగా వచ్చి వెంపడిని వెళ్ళిపోతా అనే సిచ్యువేషన్ తీసుకొస్తా ఉన్నారు. 2 విషయాలు మాత్రం చెప్తా ఉన్నామండి. ఫస్ట్ డిఎస్సి వచ్చింది, టెట్ ప్రిపేర్ అయ్యారు, డిఎస్సికి నోటిఫికేషన్. విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి మేము ప్రతి స్కూల్కి విద్యా కమిటీలతో పాటు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించి ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే విధంగా చేస్తానా కూటమి మాటలు మేము నమ్ముతా ఉన్నాం. అంటే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే కనుక ఏదైతే యువతకి ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అలాగే చదువుకున్న యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దానికి వాళ్ళు చెబుతున్న లెక్క ఏంటంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, యువతకి ఇస్తానన్న 3,000 ఎక్కడ అంటూ అడుగుతూనే మరో పక్కన ఫీజు రియంబర్స్మెంట్ గురించి పోరాటం చేస్తాం మేము అంటున్నారు. నిజంగానే పోరాటం చేయాలంటారా వీళ్ళు? గతంలో వీళ్ళు మొత్తం ఇచ్చేసామని చెప్పి ఇప్పటికీ ఇదే మాట జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తున్నాడు అనుకోవచ్చు అంటారు? ఆ పార్టీ చనిపోతుంది, బతికించడానికి సెలైన్లు పెట్టాలి, గ్లూకాన్ డి ఇవ్వాలి. ఈ ఇచ్చే క్రమంలో ఆయన చెప్పే మాట లేదంటే రికార్డెడ్ సొంతంగా పేపర్ ఇస్తా. సజ్జల భార్గవ్ ఎక్కడున్నావు, తొందరగా పేపర్ తా. సజ్జల రామకృష్ణ ఎక్కడున్నావు, తొందరగా పేపర్. ఈ పేపర్ లెస్ పాలన చేయడానికి చంద్రబాబు నాయుడు వచ్చాడు. సో సజ్జల భార్గవ్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇచ్చిన స్క్రిప్ట్లు చదువుకోవడం మానేస్తే జగన్మోహన్ రెడ్డి కొంచెం పార్టీలో జవసత్వాలు వచ్చి బతకడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని పక్కన వాళ్ళ మీద నెప్పనెట్టేసి 1 సంవత్సర కాలంలో నేనేం చేయలేకపోయాను, రాష్ట్రానికి అమ్మ ఒడిచాను, నాన్న చేపించాను, మందు రేట్లు పెంచాను, నాణ్యమైన మద్యం ఇస్తాను, అది ఇది అని చెప్పేసి సన్నబియ్యం సన్నాచేత కూడా గుట్కా పాండుగాని తీసుకొచ్చి అమ్మనా బూతులు తిట్టించి సమాజాన్ని తలదించుకునే విధంగా మన ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, స్క్రిప్ట్ ఇస్తే కానీ చదవలేని వ్యక్తి వీల్ చైర్లో నుంచి లెగిసి నడవడానికి పరిగెత్తున్నానని చెప్పే పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. రాబోయే రోజుల్లో వీళ్ళు చెప్పే మాటల కన్నా కానీ స్క్రిప్ట్ చదవటం మానేసి నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ప్రాబ్లమ్స్లో మాట్లాడే విధంగా చెప్తే అమ్మఒడి, నాన్నజేబు ఇవన్నీ పోయినాయి ఆల్రెడీ. నిరుద్యోగ భృతి, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు, సూపర్ 6 హామీలు ఏ రాష్ట్రంలో ఎలా జరుగుతుందో చూసుకొని ఆ రాష్ట్రాల్లో ఉన్న అభ్యున్నతిని అయ్యే ఖర్చుల్ని జమ చేసుకొని రాబోయే బడ్జెట్లో ప్రవేశపెట్టుకోమని చెప్తా ఉన్నారు. ఒక టీసీఎస్ కంపెనీ తీసుకురావడానికి కానీ ఒక కంపెనీ పేరు కూడా పలకడం రాని మాజీ సీఎం గారి గురించి మేము మాట్లాడడానికి సిగ్గుపడతా ఉన్నాం యువత. ఎందువల్ల అంటారు? ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంది ఏంటంటే కనుక
నాకు ప్రెస్ మీట్ పెడితే కనుక కావాల్సినంత సమయం ఉంటుంది ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి. అలాగే చూస్తే మరి అసెంబ్లీకి వెళ్తే కనుక నాకు సమయం ఇవ్వరు, నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అంటూ ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? నిజంగానే ప్రజా సమస్యలపై మాట్లాడటానికి సమయం ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా స్పీకర్లు ఇద్దరు కానీ లేదంటే కనుక ఇప్పుడున్న అధికార పక్షంగానే మనం చెప్పింది అనుకోవచ్చు అంటారా? అసలు నువ్వు అసెంబ్లీకే రాకుండా అసెంబ్లీలో ఏది అయిపోయిందని చెప్పేసి ఇంటికాడ కూర్చొని అసలు అక్కడికి వస్తే కదా నీకు టైం ఇచ్చేది అని చెప్తాం. ప్రతిపక్ష నేతగా ఉండాలి అంటే మినిమం 18 సీట్లు 19 సీట్లు అక్కడ ఉండాలి అసెంబ్లీలో. ఆ సీట్లు నీ దగ్గర లేకుండా గతంలో చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వచ్చినాయంటే, ఏ చంద్రబాబు నాయుడు నీ సంగతి తెలుసా, 4 ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చేసారంటే నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తుంది. ఈ మాటలంది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రి ఆయన అండి, కాదని ఎవరన్నారు? ముఖ్యమంత్రి కాదండి, ముఖ్యమంత్రి. ఎలా చెప్తారండి మీరు? అసలు ఆయన నన్ను రేపు చేయడానికి ఇంటికి వచ్చారని చెప్పి టీఎన్ఎస్ఎఫ్ వ్యక్తుల మీద దాడి చేసి రేపు చేయడానికి వచ్చినప్పుడు నా మీద కేసు పెట్టలేదా? ఆ కేసు నిజమా అబద్ధం అంటారా? విద్యార్థి సంఘాలు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మాకు న్యాయం చేయండి అని అడిగితే నన్ను రేపు చేయడానికి వచ్చారని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఆ రోజు అయితే నాకు రేపు చేయడానికి లేదు.